వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అంబటి రాంబాబు తరలింపు నేపథ్యం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అంబటి రాంబాబుపై ఐపీసీ 120(26), 396, 352(92) సెక్షన్ల కింద కేసులు నమోదులు తెలిపారు. జైలు ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సుమారు ఇక్కడికి వచ్చేటప్పటికి తెల్లవారుజాము 4 గంటల సమయం పట్టింది. అయితే 4 గంటల వరకు కూడా ఆయన్ని ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడే సెంట్రల్ జైల్లోకి లోపల తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా చూసినట్లయితే ఇక్కడంతా కోలాహలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పోలీసులు కానీ ఈ సీఏలు, డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంబటి రాంబాబుకి సంబంధించి ఐపీసీ 126 అలాగే ఐపీసీ 196 అలాగే 351, 352, 292 సెక్షన్ల కింద ఈయన మీదకి పలు కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి ఇక్కడ చేరుకోవడంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకుని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన్ని లోపలికి ఇప్పటికే చూసినట్లయితే అక్కడ ఎస్కట్తో తీసుకొచ్చిన వాహనాన్ని లోపలికి పంపించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పంపించడం జరిగింది. ఇక్కడ పోలీసులతోటి వాళ్ళు సంబంధించిన ఈ అంబటి రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు అక్కడ పోలీసులతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ సమయంలో అంటే లోపలికి పంపించడానికి కూడా వీలు పడదని చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన వాహనంలోని ఇక్కడ రాత్రి 12 గంటల సమయంలో గుంటూరులోని అక్కడ నుంచి వాహనంలో తీసుకుని వెళ్ళడానికి బయలుదేరారు. అక్కడ నుంచి కూడా ఇలాగ విజయవాడ నుంచి ఏలూరు దగ్గర నుంచి ఇటువైపు మీదుగా ఈ కొవ్వూరు మీదుగా వచ్చి బ్రిడ్జి మీద నుంచి రాజమండ్రికి చేరుకోవడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇక్కడికి చేరుకోవడంతో ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా ఇక్కడ లోపలికి పంపించడం జరిగింది. ఇప్పటికే ఆయన్ని అక్కడ తీసుకుని లోపలికి సెంట్రల్ జైలు దగ్గర గేట్ల నుంచి లోపలికి తీసుకుని కూడా వెళ్ళటం జరుగుతున్నది. అయితే తీసుకుని ఏంటంటే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే కొంతమంది పోలీసులని చూసినట్లయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే లాయర్లు కూడా ఇప్పుడు పోలీసులతో అయితే వాగ్వివాదం పడుతున్నది. ఇప్పుడు ఆయన లోపలికి పంపిస్తున్న సమయంలోని తమను లోపలికి పంపించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికైతే చూసినట్లయితే ఆయనకి సంబంధించిన అంబటి రాంబాబుకు సంబంధించిన దుస్తులను కూడా ఇవ్వడానికి పంపించాలి కొంతమందిని